Namaste, welcome to Swatantra News. This is Sumitra, Bulletin Mandra headlines. వైసీపీ ఇన్ఛార్జీల మార్పులపై కొనసాగుతున్న కసరత్తు సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు. సచివాలయంలో సీఎం రేవంత్ ప్రత్యేక సమావేశం ప్రజాపాలన దరఖాస్తులు 6 గ్యారంటీల అమలుపై చర్చ. మోదీ పాలనలో ₹1 అవినీతి జరగలేదు, ప్రధానికి ఎవరూ పోటీ లేరన్న కిషన్ రెడ్డి. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదన్న లగడపాటి, హర్షకుమార్ ఉండవల్లిలకు మద్దతిస్తానన్న మాజీ ఎంపీ. పేదవాడి కష్టం తెలియని వ్యక్తి జగన్, ప్రజాధనంతో ప్యాలెస్ కట్టుకున్నారన్న పటాభి. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నందికొట్కూరుకు కొత్త అభ్యర్థి ఎంపికపై వైసీపీ హైకమాండ్ చర్చిస్తోంది. ప్రస్తుతం నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సీఎం జగన్ ను కలిశారు. నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ అభ్యర్థిత్వాన్ని బైరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకంపై కూడా జగన్ కసరత్తు కొనసాగుతోంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి వచ్చారు. అటు విజయనగరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ నియామకంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. సీఎంతో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. రైట్, సీఎం జగన్ ను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కలిశారు. సీఎంఓ నుంచి కాల్స్ వచ్చిన వాళ్ళు కూడా కలుస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది. సీఎం జగన్తో వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు కూడా ఈరోజు సమావేశమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఒంగోలు జిల్లాకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఈరోజు సీఎం జగన్తో సమావేశమయ్యారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఈరోజు క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ స్థానానికి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా కొంత వివాదం నెలకొని ఉంది. ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రకాశం జిల్లా రాజకీయాలపైన, ఒంగోలు ఎంపీ పార్లమెంటు స్థానంపైన కూడా ఈరోజు వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి మధ్య కూడా వివాదం నెలకొని ఉంది. వచ్చే ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇద్దరిని కూడా ఈరోజు సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించడం జరిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కూడా క్యాంపు కార్యాలయానికి సీఎంఓ నుంచి పిలుపొందింది. ఆయన కూడా క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆర్దర్కి మధ్య కొంత గ్యాప్ కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆర్దర్కి టికెట్ ఇవ్వద్దంటూ కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం మొదటి నుంచి పట్టుబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చర్చించేందుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని సీఎంఓ నుంచి పిలిపించడం జరిగింది. మరోవైపు విజయనగరం ఎంపీకి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. విజయనగరం ఎంపీగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్ ప్రస్తుతం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. సిట్టింగ్ ఎంపీని మార్చే అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు మా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈరోజు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అదేవిధంగా ఈరోజు ఉదయం
మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎమ్మెల్యేలు ఎలిజా కూడా సీఎంఓకి రావడం జరిగింది. చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని మార్చుతారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఎమ్మెల్యే అంచనా వర్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎలిజాకే సీట్ ఇవ్వాలి, మరొకరికి సీట్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసేది లేదంటూ పార్టీ పెద్దలకు చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ కూడా సీఎంఓకి రావడం జరిగింది. శ్రీనివాస్కు టికెట్ విషయంలో కూడా కొన్ని రోజులుగా చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి శ్రీనివాసులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదని, ఆయన స్థానంలో మరొకరికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో శ్రీనివాస్ను కూడా పిలిచి మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం 3వ విడత అభ్యర్థుల జాబితాకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు అయితే జరుగుతూ ఉంది. మొత్తం 20 మందికి పైగా అభ్యర్థులతో 3వ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఈరోజు లేదంటే రేపు సాయంత్రం వరకు ఈ అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ జాబితాలో ప్రధానంగా ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో అనకాపల్లి ఎమ్మెల్యే స్థానానికి వేరే అభ్యర్థిని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆయన్ను పెందుర్తి నియోజకవర్గానికి పంపిస్తారని కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 3వ జాబితాలో మంత్రి గుడివాడ అమర్నాథ్కి ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉందని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇక మొత్తం ఈరోజు ఉదయం నుంచి చూస్తే కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు వీళ్ళందరూ కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వస్తూ ఉన్నారు. ఈ అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి ముందుగా అటు ఎమ్మెల్యేలకు తెలియజేయడం, ఆ తర్వాత కొత్త వారిని నియమించే అంశానికి సంబంధించి కూడా చర్చించడం, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కొత్తగా నియమించే వారికి సాయం చేయాలంటూ, వారికి అండగా ఉండాలంటూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కానీ పార్టీ పెద్దలు కానీ చెప్తూ ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే టికెట్లు దక్కట్లేదని భావిస్తూ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా హామీ ఇస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్. వచ్చే ఎన్నికల్లో నర్సారావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నర్సారావుపేట టికెట్ తనకు ఇస్తున్నట్లు విజయసాయిరెడ్డి స్పష్టంగా చెప్పారు. పార్టీలో చిన్న విభేదాలు సహజమన్న గోపిరెడ్డి తన వ్యతిరేక వర్గాన్ని కలుపుకుని వెళ్తానని చెప్పారు. తనకు టికెట్ ఇవ్వడం లేదని సర్వేలు వ్యతిరేకంగా ఉన్నాయని ఎవరూ చెప్పలేదన్నారు. నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తమ అభిప్రాయాలు పార్టీ పెద్దలకు చెబుతామంటున్న ఎమ్మెల్యే గోపిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ విషయంలో వివాదం నెలకొంది. ఇక ఈ వివాదానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్, నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఒక డిస్ప్యూట్ అయితే నడుస్తూ ఉంది. మీకు టికెట్ ఇవ్వద్దని ఒక వర్గం, టికెట్ మీకే కావాలని ఒక వర్గం. ఏం జరుగుతుంది? టికెట్ విషయంలో ఎట్లాంటి చర్చ జరుగుతుంది? ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఇరు వర్గాలను కూడా కూర్చోబెట్టి, ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. కాబట్టి నర్సరావుపేట నుంచి 2024లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నన్నే పోటీ చేయమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క సమస్యలు ఏదన్నా సరే వాటిని పరిష్కారం చేసుకొని ముందుకు తీసుకు. ప్రధానంగా కొంతమంది మీకు వ్యతిరేకంగా మాట్లాడటానికి కానీ మిమ్మల్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటి? ప్రతి కుటుంబంలోనే ఈరోజు అన్నదమ్ముల మధ్య చిన్న సమస్యలు ఉంటాయి, సహజంగా వస్తాయి. కొన్ని అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. కొన్ని పనులు 100కి 100 అందరికీ న్యాయం చేయలేం, కొన్ని పనులు చేయలేకపోవచ్చు, కొన్ని కారణాలు ఉండొచ్చు. వాటన్నిటినీ సరి చేసుకొని ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా. నియోజకవర్గంలో మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను, మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళను అన్ని రకాలుగా మీరు ఇబ్బంది పెట్టారు, రాజకీయంగా ఇబ్బంది పెట్టారు, అదేవిధంగా అక్రమంగా కేసులు బనాయించారని వాళ్ళు ప్రధానంగా మీ పైన చేస్తున్నటువంటి ఆరోపణ. కేసులు పెట్టే కార్యక్రమం కానీ లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కానీ ఎప్పుడూ జరగలేదండి. ఏదో కొన్ని పనులు జరగకపోవడం వలన కొంత ఏదో అసంతృప్తి ఉంటుంది. నా మనస్తత్వం, నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. సో ఖచ్చితంగా అలాంటివి ఏమీ లేవు.
వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎప్పుడు చేయలేదు. కానీ ఈ సమస్యలన్నీ వచ్చిన తర్వాత కొన్ని భేదాభిప్రాయాలు రావడం, కొన్ని ఇబ్బందులు జరిగినాయి. వాటన్నిటిని కూడా సరి చేసుకునే కార్యక్రమం చేస్తాం భవిష్యత్తు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. మీ వ్యతిరేక వర్గం మీతో కలిసి పనిచేయడానికి సమ్మతించారా, లేదు వ్యతిరేకంగానే ఉంటామని చెప్పారా? సాయిరెడ్డి గారి దగ్గర ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళల్లో చాలామంది సమ్మతించారు పనిచేయడానికి. ఎవరైనా ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు. వాళ్ళని కూడా మేము కలుపుకొని పోయే కార్యక్రమం చేస్తాం. వాళ్ళని కూడా భవిష్యత్తులో వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే అవి కూడా రెక్టిఫై చేసుకొని సరి చేసుకొని పోవడానికి మేము ముందుకుంటాం. అంటే మీ నియోజకవర్గంలో మీకు వ్యతిరేకత ఉంది అనేది ప్రధానంగా మీ వ్యతిరేక వర్గం ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి మాట. సర్వేల పేరుతో మీకు వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని పదే పదే సీఎంఓకి పిలుస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నమాట. నిజం ఉందో ఇందులో ఎంతవరకు వస్తుంది? ఏమండి, సీఎంఓ నుంచి ఇంతవరకు నాకు కాల్ రాలేదు. నేనేదో బిల్లుల కోసం, కొంత లింగంగుంట్ల భూముల కోసం సీఎంఓకి వెళ్ళినప్పుడు, అంటే సీఎంఓకి వెళ్ళిన ఎమ్మెల్యేలందరినీ పిలిచారు సీఎంఓ అని భావిస్తున్నారు మీడియాలో. అది ప్రచారం జరుగుతుంది. అది చాలా తప్పు. చాలామంది కొన్ని పనుల కోసం పోతున్నాం, కొన్ని వ్యక్తిగత పనులు ఉంటాయి, లేకపోతే ప్రజలు కార్యకర్తల పనులు ఉన్నాయి, బిల్స్ ఉన్నాయి, కొన్ని వీటన్నిటి కోసం తిరుగుతూ ఉన్నాం. వాళ్ళందరినీ సీఎం గారు పిలిచారని భావించవద్దు. సో దయచేసి ఎవరైతే ఉన్నారో స్పష్టంగా కొన్ని విషయాలు మీకు బయటికి అర్థమవుతున్నాయి, వాళ్ళ మీద ఇచ్చేయండి. దాని గురించి ఏమి కాదండి. సీఎం గారు ఇంతవరకు మమ్మల్ని అయితే పిలవలేదు. నర్సరావుపేట సీటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని క్లారిటీగా చెప్పడం. సో నర్సరావుపేట ఎంపీకి సంబంధించి కూడా కొంత వివాదం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీని గుంటూరుకు మారమని చెప్పారని జరుగుతుంది. ఎందుకు నర్సరావుపేట ఎంపీని మార్చాల్సినటువంటి పరిస్థితి కానీ అవసరం కానీ ఉందా ప్రస్తుతం? అది అధిష్టాన పరిధిలో ఉన్న నిర్ణయం. దాని మీద అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో దానికి మేమందరం కట్టుబడి ఉంటాం. ఇది మొత్తంగా వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి తానే పోటీ చేస్తున్నానంటూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఈరోజు విజయసాయిరెడ్డితో జరిగినటువంటి సమావేశంలో కూడా టికెట్ విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారని కూడా ఆయన అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ లికేష్తో రమేష్, స్వతంత్ర టీవీ, తాడేపల్లి నుంచి. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రగిరిలో నమోదైన నకిలీ ఓట్లు తొలగించాలని టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. వారికి పోటీగా అధికార వైసీపీ నేతలు దళితులతో కలిసి అక్కడే నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చారు. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకేసారి రెండు పార్టీలకు చెందిన నేతలు నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్టును నిరసిస్తూ చంద్రగిరి టీడీపీ నేత పులివర్తి నాని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు దీక్షను భగ్నం చేసేందుకు యత్నించారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రగిరిలో నమోదైన నకిలీ ఓట్లు తొలగించాలని టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. వారికి పోటీగా అధికార వైసీపీ నేతలు దళితులతో కలిసి అక్కడే నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చారు. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఒకేసారి రెండు పార్టీలకు చెందిన నేతలు నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్టును నిరసిస్తూ చంద్రగిరి టీడీపీ నేత పులివర్తి నాని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు దీక్షను భగ్నం చేసేందుకు యత్నించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జేజీరావు అందిస్తారు. జేజీరావు. థ్యాంక్ యూ సుమిత్ర. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట కొద్దిసేపటి క్రితం తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రగిరి ఇన్ఛార్జి పులివర్తి నాని అంటే దొంగ ఓట్లు ఎక్కువగా ఇక్కడ మిళితం చేశారు అనేటువంటి ఒకే ఒక ఆరోపణ పైన కూడా ఆమరణ నిరాహార దీక్ష అయితే పూనుకున్నారు. అయితే ఈ ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడానికి వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. అంటే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అక్కడికి రావడంతో కూడా గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా మరోవైపు వైసీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కావచ్చు. అంటే ఒకరికొకరి పోటాపోటీగా కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దీక్ష, ఆమరణ దీక్ష ఏదైతే ఉందో దాన్ని భగ్నం చేయడానికి పూర్తిగా కూడా వైసీపీ శ్రేణులు ప్రయత్నించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తనకు సంబంధించినటువంటి ఆ ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టకూడదు అనేటువంటి ఒకే ఒక కారణంతో కూడా వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున కూడా అక్కడ చేరుకొని పులివర్తి నాని చేస్తున్నటువంటి ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉందో దాన్ని భగ్నం చేసేటువంటి పనిలో కూడా నిమగ్నమయ్యారు. దీనిని కనిపెట్టినటువంటి పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో వైసీపీ శ్రేణులను పూర్తిగా కూడా అడ్డగించేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు మనం చూసుకున్నట్టయితే తమ యొక్క దీక్షను భగ్నం చేస్తున్నట్లు కూడా తెలుగుదేశం పార్టీ భావించినటువంటి పులివర్తి నాని ఎవరైతే ఉన్నారో తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికైతే ప్రయత్నించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను, కార్యకర్తలను పూర్తిగా కూడా పోలీసులు నివారించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఎట్టికేలకు కూడా వైసీపీ నాయకులను కావచ్చు, అదేవిధంగా టీడీపీ నాయకులను కానీ చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు పూర్తిగా కూడా దిగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పులివర్తి నానితో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కూడా తరలించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అంటే గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఈ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా కూడా దొంగ ఓట్లు ఎక్కువగా చేరుస్తున్నారనేటువంటి ఒకే ఒక కారణం చేత కూడా పులివర్తి నాని మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ఆరోపిస్తూనే ఉన్నారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద పదే పదే కూడా వెళ్ళి తన యొక్క ఈ యొక్క నోట్ అంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇటువంటి దొంగ ఓట్లు ఎక్కువగా కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నాయనేటువంటి ఆ యొక్క విషయాన్ని ఆర్డీఓకి రాతపూర్వక, లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మీడియాతో కూడా గతంలో పులివర్తి నాని మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే ఇటువంటి దొంగ ఓట్లను పూర్తిగా కూడా తొలగించడానికి ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దొంగ ఓట్లను పూర్తిగా కూడా తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. పూర్తి కూడా తొలగించి నికార్సుగా కలిగినటువంటి వారినే ఓటు హక్కుగా పరిగణించి వాళ్ళని కొనసాగించాలి అనేటువంటిది పులివర్తి నాని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇవాళ ఆమరణ నిరాహార దీక్షకు దిగినటువంటి పులివర్తి నానికి పూర్తిగా కూడా పెట్రోల్ పోసుకొని ఒంటి మీద ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం అయితే కూడా కొనసాగిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ జేజీరామ్ ఫర్ ద అప్డేట్స్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.